నేను రాసిస్తాను కదా నువ్వు లైఫ్లో డైరెక్టర్ అవ్వదు. ఒకవేళ అయినా కూడా నువ్వు హిట్ కొట్టలేవు. సినిమా తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సుజీత్ అని ఒక యంగ్ డైరెక్టర్ మీరు చేస్తే చాలా బాగుంటుంది. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఓజీ అనే పేరే వినిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరా అనే గ్యాంగ్స్టర్ గా కనిపించగా ఈ మూవీకి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక 250 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని ప్రొడ్యూస్ చేయగా ఓజీ మూవీ సెప్టెంబర్ 25న విడుదలకి సిద్ధమై ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లో దుమ్ము రేపుతూ రికార్డ్ ని సృష్టిస్తుంది. అంతేకాకుండా ఓవర్సీస్ లో ప్రీమియర్ షో బుకింగ్స్ ద్వారా ఇప్పటికే $2 మిలియన్ మార్క్ ని దాటేసి దూసుకుపోతుంది. ఇక తాజాగా సెన్సార్ బోర్డు కూడా ఓజీ మూవీలో ఉన్న వైలెన్స్ కి ఏ సర్టిఫికేట్ ఇచ్చినా తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలకి ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో ఓజీ ఫస్ట్ డే టికెట్ వేలం వేయగా అభిమానులు లక్షల్లో పాడి దక్కించుకోవడం గమనార్హం. ఇక ఈ నేపథ్యంలోనే మూవీ డైరెక్టర్ సుజిత్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన జీవితంలో జరిగిన ఒక చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. అలా సినిమాల మీదున్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన తను ఒక మంచి ప్రేమ కథ రాసుకొని దాన్ని ఒక ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి వినిపించగా ఫస్ట్ హాఫ్ నచ్చిందని, సెకండ్ హాఫ్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా రాయాలని చెప్పడంతో 5 నెలలు కష్టపడి సెకండ్ హాఫ్ పూర్తిగా రాసుకొని ఆ ఆఫీస్కి వెళ్ళి చెప్పగా అందుకు వారు అద్భుతంగా ఉందని మెచ్చుకోవడంతో ప్రాజెక్ట్ ఓకే అయిందని, అలా ఆనందంతో బైక్పై ఇంటికి వెళ్తున్న మధ్యలోనే ఆ ప్రొడక్షన్ వారు మళ్ళీ తనకి ఫోన్ చేశారని, దీంతో బైక్ పక్కన ఆపి ఫోన్ లిఫ్ట్ చేయగా నీ సినిమాకి బడ్జెట్ ఎక్కువ అయ్యేలా కనిపిస్తుంది, నువ్వు కొత్త డైరెక్టర్వి, నీపై అంత పెట్టుబడి పెట్టడం రిస్క్, వేరే చిన్న కథ ఉంటే చెప్పు చేద్దామని చెప్పి ఫోన్ పెట్టేశారని, అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న తనకి ఆ ఫోన్తో నిరాశే మిగిలిందని, అదే సమయంలో వర్షం కూడా మొదలవగా రోడ్డు పక్కన కూర్చొని 3 గంటలు ఏడ్చిన తర్వాత తన లైఫ్లో కసి పట్టుదల పెరిగాయని, ముందు తనేంటో ప్రూవ్ చేసుకోవాలని షార్ట్ ఫిలిమ్స్ ని చేయగా దాని ద్వారా తన లైఫ్ మారిపోయిందని సుజిత్ చెప్పుకురావడంతో ఇప్పుడు ఇతని వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అసలు షార్ట్ ఫిలిం డైరెక్టర్గా ఉన్న సుజిత్ 3 సినిమాలకే స్టార్ డైరెక్టర్గా ఎలా ఎదిగాడు? సుజిత్ ఇండియా వదిలి ఫారెన్లో సెటిల్ అవ్వాలని ఎందుకు అనుకున్నాడు? సుజిత్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇతను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు? పవన్ కళ్యాణ్ మూవీతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్గా మారబోతున్నాడా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. సుజిత్ రెడ్డి అలియాస్ సుజిత్, ఇతను 1990 అక్టోబర్ 26న ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఇక ఇతని తండ్రి గోపీనాథ్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా ఇతనికి వినీత్ అనే అన్నయ్య కూడా ఉండగా అతను తన స్టడీస్ ని కంప్లీట్ అవ్వగానే యుఎస్ఏకి వెళ్లి అక్కడే జాబ్ చేసుకుంటూ సెటిల్ అయ్యాడు. ఇక సుజిత్ తన స్కూలింగ్ ని అనంతపూర్లోని ఎల్ఆర్జీ హై స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న సుజిత్ కి చిన్నప్పటి నుండి ఎక్కువగా మూవీస్ చూసే అలవాటు ఉండడంతో పెద్దయ్యాక తను డైరెక్టర్ అవ్వాలనుకునేవాడు. అలా ఎప్పుడైతే తన ఇంటర్ చదువుల కోసం నారాయణ జూనియర్ కాలేజీలో చేరాడో అప్పుడే యూట్యూబ్ ఇండియాలో లాంచ్ అవ్వడం, అందులో చాలా మంది షార్ట్ ఫిలిమ్స్ చేయడం చూసి సుజిత్ కూడా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి తన ఇంటర్ ఫ్రెండ్స్ సహాయంతో 2007లో తన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ ని ఓపెన్ చేసి బెల్ బాయ్స్, బిందాస్ బాయ్స్, థింకర్స్ అని 2 నిమిషాల వీడియోలని చేయగా వాటికి అంతలా ఆదరణ రాకపోవడంతో తనే హీరోగా డైరెక్టర్గా కుప్పుస్వామి అనే 9 నిమిషాల షార్ట్ ఫిలింని చేయగా అందులో ప్రొడక్షన్ వాల్యూస్ లేకపోవడంతో ఆ షార్ట్ ఫిలిమ్స్ కి కూడా ప్రేక్షకుల నుండి ఆదరణ లభించలేదు. దీంతో తను డైరెక్షన్ మరియు మిగిలిన క్రాఫ్ట్స్ పై పూర్తి అవగాహన తెచ్చుకుంటే ఖచ్చితంగా తను మంచి డైరెక్టర్ అవ్వొచ్చని డిసైడ్ అయిన సుజిత్ ఇంట్లో ఇదే విషయం చెప్పి తను డిఎఫ్టీ చేస్తానని చెప్పగా కొడుకు ఆశని కాదనలేక తల్లిదండ్రులు సపోర్ట్ చేయడంతో చెన్నైలోని ఎల్వి ప్రసాద్ ఫిలిం అండ్ టీవీ అకాడమీలో డిఎఫ్టీలో డిప్లొమా చేస్తూ అక్కడే కొంతమంది ఆర్టిస్టులతో కలిసి సింగార చెన్న అనే ఒక షార్ట్ ఫిల్మ్ని చేయగా ఈ షార్ట్ ఫిల్మ్కి కొంతవరకు గుర్తింపు రావడంతో అప్పటి నుండి ప్రేమ, ఇష్క్, కాదల్, తొక్కలో లవ్ స్టోరీ, వేషం, ఇండియన్ ఐడల్, ఐ హ్యావ్ ఏ బాయ్ ఫ్రెండ్, ప్రేమ, కేర్ ఆఫ్ డ్రామా, హ్యాంగ్ ఓవర్ అని బ్యాక్ టు బ్యాక్ 40కి పైగా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ చెన్నైలో తన డిప్లొమాని కంప్లీట్ చేశాడు. ఇక అలా తనకున్న డిగ్రీ మరియు షార్ట్ ఫిలిమ్స్ ఎక్స్పీరియన్స్తో హైదరాబాద్కి వెళ్ళగానే తనకి ఈజీగా ఛాన్సులు వస్తాయని హైదరాబాద్కి వెళ్ళి సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టాడు.
కానీ ఎక్కడికి వెళ్ళినా షార్ట్ ఫిలిమ్స్ కాకుండా ఫుల్ మూవీస్లో ఎక్స్పీరియన్స్ లేకపోతే ఛాన్స్ ఇవ్వలేమని, ఒకవేళ పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తే కొంతవరకు ఎక్స్పీరియన్స్ వచ్చి ఛాన్స్ ఇస్తారని చెప్పగా అందుకు సుజిత్ ఆలోచనల్లో పడ్డాడు. దీంతో వేరే దారి లేక సుజిత్ నేరుగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆఫీస్కి వెళ్ళి కలిసి తను తీసిన షార్ట్ ఫిలిమ్స్ని చూపిస్తూ తనని అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్పించుకోమని అడగగా, తను తీసిన షార్ట్ ఫిలిమ్స్ని చూసి ఇంప్రెస్ అయిన పూరి జగన్నాథ్, సుజిత్తో నీకు మంచి టాలెంట్ ఉంది, ఈ టాలెంట్తో నేరుగా డైరెక్టర్ అయి డైరెక్షన్ చేయి, అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు అని చెప్పగా సుజిత్కి పూరి జగన్నాథ్ మాటలు అర్థం కాక తనకి ఛాన్స్ ఇవ్వడం ఇష్టం లేక ఇలా చెప్తున్నాడని డిసప్పాయింట్ అయి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఈ క్రమంలోనే సుజిత్ కెమెరామ్యాన్కి, ఎడిటర్కి అసిస్టెంట్గా చేస్తూ 24 క్రాఫ్ట్స్ పైన మంచి పట్టు సాధించి షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న క్రమంలోనే యూవీ ప్రొడక్షన్ వారు కొత్త స్టోరీల కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న సుజిత్ నేరుగా ప్రమోద్ వంశీ గారిని కలిసి తన దగ్గర ఉన్న షార్ట్ ఫిలిమ్స్ని చూపించి తను రాసుకున్న స్టోరీని చెప్పగా అది బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో కొత్త డైరెక్టర్పై అంత రిస్క్ తీసుకోలేమని, అప్పటికే తను తీసిన రన్ రాజా రన్ షార్ట్ ఫిలిం వారికి బాగా నచ్చి దీన్నే మూవీగా చేద్దామని పూర్తిగా స్క్రీన్ ప్లే రాసుకొని రమ్మని చెప్పడంతో వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక సుజిత్ 5 రోజుల్లోనే పూర్తిగా స్క్రిప్ట్ని రాసుకొని మళ్ళీ యూవీ క్రియేషన్ టీంకి చెప్పగా అది వారికి బాగా నచ్చింది. దీంతో శర్వానంద్తో పాటు మరో 7 హీరోలకి ఈ స్టోరీని చెప్పగా శర్వానంద్కి బాగా నచ్చడంతో ఇమీడియట్గా ఆ మూవీని పట్టాలెక్కించాలనుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ తరచూ ఆఫీస్కి రావడం, అక్కడ సుజిత్ని కలిసి అతన్ని ఎంకరేజ్ చేయడంతో వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. అలా రన్ రాజా రన్ మూవీ 4 కోట్ల బడ్జెట్తో చేయగా ఈ మూవీ 2014 ఆగస్టు 1న ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయి 15 కోట్లని కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలవడంతో పాటు సుజిత్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా సైమా అవార్డుని అందుకున్నాడు. అలా తన 24 ఏళ్లకే సినిమా హిట్ కొట్టిన సుజిత్ టాలెంట్ కి ఫిదా అయిన ప్రభాస్ తనతో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడంతో సుజిత్ ప్రభాస్కి సాహో మూవీ స్టోరీని చెప్పగా ప్రభాస్కి ఆ స్టోరీ నచ్చినా కూడా బాహుబలి 1 and 2 చేస్తుండడంతో ఆ షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఈ మూవీ చేస్తానని ప్రామిస్ చేశాడు. ఇక అలా బాహుబలి మూవీ వరకు ప్రభాస్ 2 తెలుగు రాష్ట్రాలకే పరిమితం అవ్వగా బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారడంతో ప్రభాస్కి వచ్చిన క్రేజ్ ని చూసి సుజిత్ తనతో మూవీ చేయడేమో అనుకున్నాడు. కానీ ప్రభాస్ చేసిన ప్రామిస్ ప్రకారం నెక్స్ట్ మూవీ సాహో చేస్తానని చెప్పడంతో ప్రభాస్ క్రేజ్ కి తగ్గట్లుగా మరిన్ని మార్పులు చేసి ఆ స్టోరీని కంప్లీట్ చేసి సాహో మూవీని స్టార్ట్ చేయగా ఇండస్ట్రీ మరియు ప్రభాస్ అభిమానులు షాక్ కి గురయ్యారు. అలా ఒక కొత్త డైరెక్టర్, అందులోనూ స్టార్ హీరోని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియని సుజిత్ కి ప్రభాస్ ఎందుకు డేట్స్ ఇచ్చాడనే వార్తలు బయటకు వచ్చిన సుజిత్ ఆ ప్రెజర్ ని హ్యాండిల్ చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు. ఇక అలా ఫస్ట్ లుక్ చూసి ఫిదా అయిన షారూక్ ఖాన్ నేరుగా సుజిత్ కి కాల్ చేసి తనకి విషెస్ చెప్పడమే కాకుండా ఇంటికి పిలిచి తనని అభినందించడం జరిగింది. అలా సాహో మూవీ 300 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో నిర్మించగా 2019 ఆగస్టు 30న రిలీజ్ అయి 450 కోట్లు కలెక్ట్ చేసి తెలుగులో మిక్స్డ్ టాక్ ని తెచ్చుకోగా హిందీలో సూపర్ హిట్ అయినా కూడా తెలుగు ప్రేక్షకులకి తన వర్క్ నచ్చకపోవడంతో సుజిత్ మానసికంగా కృంగిపోయి తన అన్న ఉంటున్న యుఎస్ఏకి వెళ్ళి అక్కడే ఉండిపోయాడు. దీంతో సంవత్సరం పాటు సుజిత్ బయటెక్కడా కనిపించకపోవడంతో సుజిత్ పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రభాస్ తన టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ ఎన్ని హిట్స్ వచ్చినా ఫ్లాప్స్ వచ్చినా ఇండస్ట్రీలోనే ఉండాలని, మంచి మూవీ చేసి ఇండస్ట్రీకి దూరం అయితే మంచి డైరెక్టర్స్ ని ఇండస్ట్రీ కోల్పోతుందని నచ్చజెప్పడంతో ఆ మాటలకి ఇన్స్పైర్ అయిన సుజిత్ మళ్ళీ ఇండియాకి వచ్చి తన టాలెంట్ ని నెక్స్ట్ మూవీలో ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. ఇదిలా ఉంటే తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సుజిత్ కి ప్రవళికారెడ్డి అనే డెంటిస్ట్ తో పరిచయం ఏర్పడగా ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి వీరిద్దరూ కొద్ది రోజుల్లోనే ప్రేమలో పడి అప్పటి నుండి కాల్స్, మెసేజెస్ చేసుకుంటూ బిజీగా ఉండేవారు. ఇక ఈ క్రమంలోనే సుజిత్ ప్రమోద్ ద్వారా డివివి దానయ్యని కలిసి ఓజీ మూవీ స్టోరీని చెప్పగా ఆ మూవీని ఎలాగైనా పవన్ కళ్యాణ్ తో చేయాలని డిసైడ్ అయిన సుజిత్ త్రివిక్రమ్ ద్వారా పవన్ కళ్యాణ్ కి స్టోరీ చెప్పగా సుజిత్ ఇప్పటి వరకు తను చెయ్యని క్యారెక్టర్ ని చెప్పడంతో ఇంప్రెస్ అయిన పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉన్నప్పటికీ ఓజీ లాంటి మూవీని మిస్ అవ్వకూడదని ఆ మూవీకి ఓకే చెప్పగా షూటింగ్ ని కూడా స్టార్ట్ చేశారు. అయితే అదే సమయంలో కరోనా రావడంతో మూవీ కొన్నాళ్ళు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఈ సమయంలోనే సుజిత్ కి ప్రవళికారెడ్డికి మంచి అండర్స్టాండింగ్ వచ్చి కరోనా టైంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరూ ఒక రిసార్ట్లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక కరోనా తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసిన సుజిత్ ఈ మూవీతో తన సత్తా చాటుకోవాలని డిసైడ్ అయి ఇప్పటికే ఫస్ట్ లుక్ ట్రైలర్ ని రిలీజ్ చేయగా వాటికి అన్ని చోట్ల నుండి మంచి ఆదరణ రావడంతో మూవీపై అన్ని చోట్ల ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అలా 2025 సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతున్న ఓజీ మూవీతో
సుజిత్ తనపై విమర్శలు చేస్తున్న వారికి తన గెలుపుతో నోరు మూయించి 3వ మూవీతో స్టార్ డైరెక్టర్గా ఎదుగుతాడా లేక మళ్ళీ స్ట్రగ్లర్గానే ఉంటాడా అనేది వేచి చూడాలి. మరి మీకు సుజిత్ డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ డైరెక్టర్ సుజిత్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.